హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను ఎగ్ రైస్ చేయబోతున్నా. ఎగ్ రైస్లోకి ఏమి కావాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆనియన్స్, కరివేపాకు, టమాటో, జీలకర్ర వేయాలి. కొద్దిగానే వేయాలి, ఎక్కువ వేయకూడదు. నెక్స్ట్ మనం ఆనియన్స్ వేయాలి. ఇందులో ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎగ్ రైస్లోకి ఎక్కువ వేయాలి. ఇప్పుడు మనం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం. చూశారు కదా, ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. నెక్స్ట్ మనం టమాటో వేసుకుందాం. నేను ఎగ్ రైస్లోకి ఒకటే వేస్తాను, ఎక్కువ వేయను టమాటో. నెక్స్ట్ కరివేపాకు, ఆ తర్వాత సాల్ట్ వేయాలి. బాగా కలుపుతూ నెక్స్ట్ ఆ తర్వాత పసుపు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం, హాఫ్ చాలు. నెక్స్ట్ కారం 1 స్పూన్. ఇప్పుడు మనం కలుపుకోవాలి బాగా 2 మినిట్స్. ఆ తర్వాత ఎగ్ వేసుకుంటాం. ఎగ్ వేసుకుంటాం, 3 ఎగ్స్. ఇప్పుడు మనం 3 ఎగ్స్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కలపాలి. ఇలా రావాలి బాగా. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్ రెడీ అయింది కదా. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకుందాం. ఎగ్ ఎంత ఉందో అంతే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. నేను కొద్దిగానే వేసుకుంటాను రైస్, ఎక్కువ వేయను. రైస్ వేసుకుందాం కదా, ఇప్పుడు బాగా కలపాలి. ఇప్పుడు మనం ఎగ్ రైస్ రెడీ. ఇందులో అల్లం పేస్ట్, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ 2 నా దగ్గర లేదు, అందుకని నేను సింపుల్గా చేశాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.